అన్నా చెల్లెల బంధం ఎలాంటిది అంటే నిజంగా తల్లిదండ్రుల తర్వాత తండ్రిలా ఇంకా మరో వ్యక్తి నిలబడిన వ్యక్తి ఎవరంటే అన్నయ్య. నిజంగా చెప్పాలంటే మన కష్ట సుఖాల్లో మన భర్త కన్నా ఇంకా ముందుగా చెల్లి డబ్బులున్నాయా లేవా? ఎలా ఉన్నావు? ఎలా చూసుకుంటున్నారు? ఏమైనా అవసరమైతే చెప్పు. ప్రతి దాంట్లో కష్ట సుఖాల్లోని కూడా తోడుంటాడు అన్నయ్య. అన్నయ్య అయినా, తమ్ముడైనా మనకి బాధొచ్చిందంటే మనకన్నా ముందుగా బాధపడే మొదటి వ్యక్తి అన్నయ్య. బయటికి తరచూ ఇద్దరు కొట్టుకున్నా, తిట్టుకున్నా మన యొక్క కష్టాన్ని ఆదుకునేవాడు నిజంగా తల్లిదండ్రుల తర్వాత తండ్రి వాళ్ళే. అందుకే ఉన్నప్పుడు వాళ్ళతోని ఎంతో చక్కగా ఉండండి. ఎప్పుడు కూడా ఆస్తుల గురించి కానీ, దేని గురించి కానీ ఉన్న వాళ్ళని ఎప్పుడూ వదలకండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఉన్నంతకాలం హ్యాపీగా మన వాళ్ళు, మన రక్త సంబంధం వాళ్ళతో ఎప్పుడు కూడా గొడవలు పడకండి. ఎందుకంటే ఆ బంధం మళ్ళీ మళ్ళీ కూడా మనకి రాదు. మనల్ని అడిగే ఒక పర్సన్ ఉన్నారు అని అంటే మన రక్త సంబంధం, మన అన్న కానీ, తమ్ముడు కానీ, మన చెల్లి కానీ, వాళ్ళ తర్వాతే ఏదైనా ఎవరైనా. అందుకే ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా అందరూ చక్కగా ఉండండి.